ప్రియులారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మంచి సమయాన్ని కలిసి వాక్యం ధ్యానించే కృపను మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు. జీవం గల మీ మాటలు ప్రభా మమ్మల్ని బ్రతికిస్తున్నాయి గనక మరొకసారి మీ వాక్యం మీద ఆధారపడుతూ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Praise the Lord. When upon life's billows you are tempest tossed, when you are discouraged thinking all is lost, count your many blessings, name them one by one, and it will surprise you what the Lord hath done. Count your blessings, name them one by one. Count your blessings, see what God hath done. Count your blessings, name them one by one. Count your many blessings, see what God hath done. Are you ever burdened with the load of care? Does the cross seem heavy you are called to bear? Count your many blessings, every doubt will fly, and you will keep singing as the days go by. Count your blessings, name them one by one. Count your blessings, see what God hath done. Count your blessings, name them one by one. Count your many blessings, see what God hath done. When you look at others with the lands and gold, think that Christ has promised you with wealth untold. Count your many blessings, money cannot buy your reward in heaven or your home on high. Count your blessings, name them one by one. Count your blessings, see what God hath done. Count your blessings, name them one by one. Count your many blessings, see what God hath done. So that in the conflict, whether great or small, do not be discouraged, God is over all. Count how many blessings angels will attend, help and comfort give you to your journey's end. Count your blessings, name them one by one. Count your blessings, see what God hath done. Count your blessings, name them one by one. Count your many blessings, see what God hath done. Count your many blessings, see what God hath done. ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారు ఈ లోకం నుంచి ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణం అయ్యే ముందు ఆయన చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలుగా మనం చూస్తాం కదా. ఒకసారి మత్తయి సువార్తలో 28వ అధ్యాయం మనం 19వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. అక్కడ ఏమన్నారంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనే మాట చెప్తారు. దేర్ఫోర్ యు గో అండ్ మేక్ డిసైపుల్స్ ఫ్రమ్ ఆల్ జనరేషన్స్ అంటాడు. ఆ డిసైపుల్స్ అనే పదం తెలుగులో శిష్యులు అనే మాట ట్రాన్స్లేట్ చేయబడింది. డిసైపుల్ అనే పదానికి అర్థం ఏంటండి? ఒక డిసిప్లిన్లో ఉన్నవాడు లేక క్రమశిక్షణలో ఉన్నవాడు. క్రైస్తవ్యం అనేది చాలా క్రమశిక్షణతో కూడిన ఒక మార్గం అనే విషయాన్ని మన లోకానికి చాటి చెప్పగలగాలి. దాదాపు ఒక 50 సంవత్సరాల క్రిందట సుమారుగా
ఒక మంచి దైవజనుతో కలిసి నేను కారులో ఒక చోటికి ఒక ప్రార్థన కూటం కొరకు వెళ్తున్నాను. ఆయన దారిలో వెళ్తూ ఒక బలమైన మాట ఒకటి చెప్పాడు. ఆయన ఈ లోకానికి క్రమశిక్షణను నేర్పించగలిగేది కేవలం క్రైస్తవులు మాత్రమే అన్నాడు ఆయన. ఇఫ్ నాట్ క్రిస్టియన్స్, హూ విల్ టీచ్ దిస్ నేషన్ డిసిప్లిన్ అన్నాడు ఆయన. అది ఎప్పుడు నేను మర్చిపోలేని ఒక మాట. ఇప్పుడు హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటే 12వ అధ్యాయంలో దాదాపు 5వ వచనం నుండి మనం 11వ వచనం వరకు కొద్దిగా ధ్యానం చేస్తాం. దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనందరికి తెలుసు, చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల యొక్క, అంటే పాత నిబంధనలో ఎక్కడ మనం హేబెలు దగ్గర మొదలుపెట్టి అనేక మంది విశ్వాసుల యొక్క వారి జీవిత ప్రభావాన్ని ఆయన మాట్లాడతాడు ఈ గ్రంథకర్త. దీన్నే మనం విశ్వాస వీరులను కూడా పిలుస్తూ ఉంటాం. అదంతా అయిన తర్వాత 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ప్రారంభంలో ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదమంటాడు అని ఆ తర్వాత చాలా విషయాలు ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఏదో అందరితో పాటు నలుగురితో ఒక దారిలో కొట్టుకుపోయే మార్గం కాదు. అది ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణతో కూడిన విశ్వాస జీవితం అనేది క్రైస్తవులు గుర్తించాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో అలాగే క్రైస్తవ సంఘాల్లో కూడా క్రమశిక్షణ లోపించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మనమే క్రమశిక్షణను పాటించని పక్షంలో ఇందాక దైవజనుడు చెప్పినట్టు హూ కెన్ టీచ్ దిస్ నేషన్ డిసిప్లిన్ అన్నాడు ఆయన. మనమే క్రమశిక్షణను పాటించకపోతే ఇంకా మన దేశానికి ప్రపంచానికి క్రమశిక్షణను ఎవరు నేర్పిస్తారని అడిగాడు ఆయన. సంచేత ఇక్కడ కొన్ని మాటలను మనం ఈ వాక్యంలో నుంచి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో ఏమంటాడంటే, యేసుక్రీస్తును ఒక మాదిరిగా ఉంచి ఆ తర్వాత కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని చెప్పి అప్పుడు కొన్ని మాటలు క్రమశిక్షణ గురించి మాట్లాడతాడు. సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పిన మాటలను తీసుకొని 3వ అధ్యాయంలో నుంచి 11, 12 వచనాలు తీసుకొని ఏమంటున్నాడో చూద్దాం. ఇక్కడ హెబ్రీ పత్రికలో 5, 6 వచనాల్లో, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి అంటాడు. మీకు హెబ్రీ పత్రికను బాగా ధ్యానం చేసిన వారికి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే, ఈ పత్రికలో విశ్వాసులు వెనకబడిపోకుండా ఉండడానికి కొన్ని హెచ్చరికలు చేస్తాడు. ఇంగ్లీష్లో వాటిని వార్నింగ్స్ అంటాం. ఆ హెచ్చరికల్లో భాగంగా ముగింపులో ఈ మాటలు చెప్తున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిత్రి అంటాడు. సో అంచేత మనం ప్రారంభం ఈ మాటలతోనే మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శిక్ష అనే పదాన్ని మనం చదివిన ప్రతిసారి ఈ ప్రాంతంలో అది క్రమశిక్షణ, ఇంగ్లీష్లో డిసిప్లిన్ అనే ఆ అర్థాన్ని మన మనసులో ఉంచుకొని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం బట్టి ఒక 4 విషయాలు ఈ క్రమశిక్షణలో దేవుడు మనలను
తన ఆత్మ ద్వారా నడిపించుట్లో ఆయన 4 విషయాలు కనీసం మన జీవితంలో నెరవేరాలని ఆశపడుతున్నాడు. లేక మన జీవితంలో నుంచి ఒక 4 ఫలితాలు రావాలని ఆయన ఆశపడుతున్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఈ క్రమశిక్షణ అనేది దేవునికి మనకు మధ్య నుండే, పరలోక సంబంధమైన దేవునికి మనకు మధ్య నుండే ప్రేమతో కూడిన సంబంధాన్ని సూచిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చూడండి ఏమంటున్నాడు, 7-8 వచనాలు చదువుతున్నాను చూడండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అంటాడు. చూసారా పిల్లలు, దేవునికి విశ్వాసులకు మధ్య ఉండే సంబంధాన్ని తండ్రి కుమారుల మధ్య ఉండే సంబంధంతో ఎలా సరిపోలుస్తూ మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించండి. అందుచేత దేవుడు తండ్రిగా ఆయన మనలను ఒక క్రమశిక్షణలోనికి నడిపిస్తున్నాడు. అందుకని 8వ వచనంలో చూడండి ఏమంటాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు, లేక తండ్రి క్రమశిక్షణ నేర్పించని కుమారుడు ఎవడు అంటాడు. కుమారులైన వారందరూ కూడా ఈ క్రమశిక్షణలో పాలు పొందుచున్నారు. ఒకవేళ మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అంటాడు. అంచేత క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక భాగం అనేది మనం గుర్తించాలి ప్రియులారా. క్రైస్తవులైన వారు, విశ్వాసులని పిలుచుకుంటున్న వారు తమ ఇష్టానుసారంగా జీవించడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. వాక్యంలో మనం ప్రారంభం నుంచి చూస్తూ వస్తే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఏ రీతిగా క్రమశిక్షణలోనికి నడిపించి వారిని మంచి నాయకులుగా, మంచి కుమారులుగా సిద్ధపరిచేయడం అనేది పాత నిబంధన అంతా కూడా మీకు నేర్పిస్తూ ఉన్నది. ఉదాహరణకు మోషేని తీసుకోండి, యెహోషువని తీసుకోండి, అలాగే చాలామంది సేవకులు, ఉదాహరణకు మనం సమూయేలుని తీసుకుందాం, దావీదుని తీసుకుందాం. దేవుడు ఎంతో చక్కగా, అలాగే ప్రవక్తల జీవితాలని ఈ మధ్యకాలంలో నేను ఈ చిన్న ప్రవక్తల్ని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉన్నాను. ప్రవక్తల గ్రంథాలు యెషయా నుంచి మొదలు పెడుతూ మధ్య మధ్యలో ఈ చిన్న ప్రవక్తలను కూడా నేను చదువుతూ ఉంటే వారందరినీ దేవుడు ఎంత చక్కని క్రమశిక్షణలో నడిపించాడో ఇంకా చెప్పలేం ప్రియులారా. వారు ఆ రీతిగా లోబడ్డారు గనక వారు దేవుని కుమారులుగా ఆయన స్వభావాన్ని అనుసరించి వారు జీవించడం మాత్రమే కాదు కానీ ఆయన అప్పగించిన పనిని ఆయన విధానంలో జరిగించారు వారు. సో అంచేత మొట్టమొదటి విషయం మనం నేర్చుకుంటున్నాం, క్రైస్తవ జీవితంలో నాకు క్రమశిక్షణ అవసరం లేదు అనుకుంటే ఎక్కడో లోపం ఉందన్నమాట. అందుకే అంటాడు అక్కడ, వారు దుర్బీజులే కానీ కుమారులు కారు అంటాడు. సో ఈరోజు మనం ఎలాంటి క్రమశిక్షణకు లోనై ఉన్నామో ఒకసారి గమనిద్దాం ప్రియులారా. మనకి వేరే చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను, మరి మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు కానీ మనకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఇవ్వలేదు. మనం కేవలం యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన కారణంగా ఆయన అడుగుజాడల్లో నడవమన్నాడు. ఆయన లాస్ట్ మెసేజ్లో కూడా ఈ మాట జ్ఞాపకం చేశాను నేను. అంచేత యేసుక్రీస్తును పోలి ఇక్కడ కూడా మాట మనం చూస్తున్నాం. ఏమంటాడు చూడండి, ప్రతి భారాన్ని అలాగే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అంటే మూల కారణమైన యేసుక్రీస్తును, దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం అంటాడు. సో అంచేత మనం నిజంగా దేవుని కుమారులం అయి ఉంటే, యేసుక్రీస్తు మన సొంత రక్షకుడని మనం అర్థం చేసుకుని అనుభవిస్తూ ఉంటే తప్పనిసరిగా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నాకు నేనే ఒక క్రమశిక్షణను ఏర్పాటు చేసుకుని యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలో నేను నడవాలి కదండి. అంచేత దేవుడు ఏర్పాటు చేసిన, అంటే ఆయనతో మనకుండే సంబంధానికి సూచనగా ఏర్పాటు చేసిన క్రమశిక్షణను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. నేను ఉద్యోగంలో చేరినప్పుడు పోర్ట్ రైల్వేస్లో
మమ్మల్ని రైల్వేకి సంబంధించిన ట్రైనింగ్ కొరకు బీహార్లో సినీ అనే ఒక జోనల్ ట్రైనింగ్ స్కూల్కి పంపించారు. అక్కడ ప్రతిరోజు ఉదయాన్న 4:30 గంటలకు కరెక్ట్గా ఒక విజిల్ వినబడేది ఆ హాస్టల్లో. ఆ విజిల్ వినబడగానే లేచి సిద్ధపడిపోవాలి. 5 గంటల లోపల గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. ఆ గ్రౌండ్లో మొదట ఒక 15 నిమిషాలు పరిగెత్తించేవారు, పోలీస్ డిసిప్లిన్ లాగా. మంచి యవ్వనంలో ఉండేవాళ్ళమేమో బాగా నిద్రపోవాలని ఆశ ఉండేదేమో. ఆ విజిల్ వినబడగానే లేవడానికి ఎంత కష్టమైపోయేదో. ఆ పరిగెత్తడం అనేది తప్పించుకోవడానికి ఆ కాలుకి ఏదో చిన్న దెబ్బ తగిలిందని దానికి ఒక కట్టు కట్టించేసి ఆ రైల్వే హాస్పిటల్కి వెళ్ళి అది చూపించడానికి ప్రయత్నం చేస్తే మాలాటోళ్ళు 100 మందిని చూశారు. వాళ్ళు కట్టు విప్పమనేవారు, చూస్తే ఏ దెబ్బ ఉండేది కాదు. శరీరం అనేది క్రమశిక్షణకు అంత తొందరగా లోబడేది కాదు. ఆత్మ సంబంధమైన జీవితంలో అది మరింత అవసరం అనేది మనం గుర్తించగలిగితే మనంతట మనమే ఆ దేవుని యొక్క క్రమశిక్షణకు ఆయన చేతుల్లో మనం అప్పగించుకుంటాం. అంతే తప్ప ఏదో ఒక బలవంతంగా క్రమశిక్షణకు లోనే పరిస్థితి లేదు ప్రియులరా. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈ రీతిగా దేవుడు క్రమశిక్షణలో ఒక వ్యక్తిని నడిపించుట్లో ఉండే మరొక భాగ్యం యొక్క ఆశీర్వాదం ఏంటంటే 9వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఈ క్రమశిక్షణ అనేది దేవునికి మనల్ని మనం లోపరుచుకోవడంలో అవసరమైన విధేయతను మనకు నేర్పిస్తుంది. యేసు ప్రభుని గూర్చి 1-2 మాటలు మనం ఇదే హెబ్రీ పత్రికలో మనం గమనిస్తే చూడండి ఏమంటున్నాడో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అక్కడితో అది ఆగిపోలేదు. 8వ వచనం చూడండి ఏమని చెప్తుందో. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. పిల్లలు, ఇది నాన్న దేవునికి లోబడిలో ఎంతమంది మీ నిజంగా మనల్ని మనం అప్పగించుకున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడటం అనేది క్రైస్తవ శిష్యరికంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. అది ఉదాహరణకు మనకు పాత నిబంధనలో చూస్తే అక్కడ దేవుడు ఏలియాను వాడుకున్న తర్వాత ఇంకా తను వెళ్ళిపోయే దినాలు వచ్చేసి ఏలియా ఒక సేవకుడిని లేక తనకు బదులుగా తన స్థానంలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి. సో ఆ ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే తన తర్వాత ఒక సేవకుడు కావాలనే ఉద్దేశంతో ఎలీషాని ఏర్పాటు చేసుకుంటాడు. ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి ఒకసారి రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో ఏమని కనబడుతుందో నేను చదువుతున్నాను చూడండి. అక్కడ దేవుడు ఏలియాతో ఏం చెప్తున్నాడంటే 19వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం నుండి. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. నీ కుమారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను నీకు మారుగా అభిషేకం చేయమంటాడు. ఆ తర్వాత మనం చూస్తే 19వ వచనంలో ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోల్చుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగుగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి
వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇది జాగ్రత్తగా గమనిస్తే ఏలియా తర్వాత ఎలీషాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను ఏలియా సిద్ధపరిచాడు. ఎప్పుడైతే ఏలియా వెంట సేవకునిగా లేక అసిస్టెంట్గా ఇతడు వెళ్ళాలనే విషయం నిర్ణయమైందో, ఎలీషా చేసిన పని చూడండి. అతడు ఆ కాడి ఎడ్లను తీసి వాటిని వధించి వంట చేసి జనులకు వడ్డించాడంట. అది అర్థం ఏంటి? ఇక వాటితో అతనికి పని లేదు. ఆ అరకలు దున్నిస్తున్న సమయంలో ఎడ్లను వధించి ఆ కర్రలను పెట్టి వాటితోనే వంట చేసి ఇంకా వాటి గుడ్ బై చెప్పాడు. ఎంత విధేయతో గమనించండి, ఎంత డిసిప్లినో గమనించండి. మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. ఈరోజు దేవుని వాక్యాధారమైన డిసిప్లిన్ ఒక వ్యక్తిని లేక ఒక శిష్యుని అది పరిపూర్ణమైన విధేయతలోకి నడిపిస్తుందనే విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులరా. సో 2 విషయాలు చెప్పుకున్నాం. 3వ విషయం మనం చూద్దాం. అదేంటంటే దేవుడు తన పని నిమిత్తం ఈ లోకంలో, తన పని నిమిత్తం అంటే దాని నా ఉద్దేశం కేవలం సేవకు పిలిచిన వారి గురించి మాత్రమే కాదు. ప్రతి విశ్వాసి ఒక సేవకుడే, ప్రతి విశ్వాసి ఒక సువార్తికుడే అనే విషయాన్ని మనకు తెలుసు. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎన్ ఎవాంజలిస్ట్. అంచేత యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఆయన యేసుక్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలనేది మనం ఆ ప్రభు యొక్క పిలుపులోనే చూసాం కదా. సో ఇప్పుడు మనం 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అక్కడ ఏమంటాడంటే, పైన కొన్ని మాటలు చెప్పాక, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అంటాడు. చూసారా ప్రియులారా, ఈ క్రమశిక్షణ అనేది అది ఒక రకంగా చెప్పాలంటే దైవిక సంబంధమైన జ్ఞానంలో, దేవుని యొక్క వాక్యంలో మనల్ని తర్బీదు చేసి యేసుక్రీస్తు యొక్క లేక దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందడానికని మనలను సిద్ధపరుస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం ప్రియులారా. చాలా సంవత్సరాల కిందట 1973 ప్రాంతంలో డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు విశాఖపట్నంలో కొన్నాళ్ళు ఉండి పరిచయం చేశారు. వారితో ఆ సమయాల్లో వెళ్ళి సహవాసం చేసేవాళ్ళు. నేను కొంచెం ఎక్కువగా వెళ్ళేవాడిని. ఆయన చెప్పిన ఒక మాట నేను ఎప్పుడూ మర్చిపోలేని ఒక మాట చెప్తాను నేను. ఆయన ఒకసారి అమలాపురం ప్రాంతంలో ఎవరో వాక్యం అందించడానికి పిలిచారంట. మన వాళ్ళకి వట్టి వాక్యం అని చెప్తే జనాలు ఎక్కువ రారు కదండి. మనకి స్వస్థతలు కావాలి, అద్భుతాలు జరగాలి. అంచేత ఆ ప్రాంతంలో ఎవరో వేరే ఒక హైందవుడు ప్రభువుని నమ్ముకుని మారినాయన్ని దేవుడు స్వస్థత వరం ఇచ్చి వాడుకుంటున్నాడంట. ఆ రోజుల్లో ఆయన కూడా పిలిచారంట. డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనుడు 1 గంట సేపు వాక్యం చెప్పాలి ప్రతిరోజు. అది అయిన తర్వాత మరొక 45 నిమిషాలు, గంట సేపు ఆ వ్యక్తి వచ్చి ఆయన ఏం వాక్యం చెప్పేవాడు కాదని, కేవలం ప్రార్థన చేస్తూ స్వస్థతలు జరిగించేవాడు. సో మొదటి రోజు అది చూశారు స్టేజ్ మీద నుంచి మూర్తి గారు. ఎవరి చేత కవర్ పంపించారట, ఆ దైవజనుడు ఒకసారి నా దగ్గర రమ్మంటే ఆయన వచ్చాడంట. అప్పుడు ఒక ప్రశ్న వేశారంట, తమ్ముడు నువ్వు దేవుడు చక్కగా నేను వాడుకుంటున్నాడు, మంచిదే, మరి నీ అభ్యాసం ఏంటి ఒక శిష్యునిగా అని అంటే ఆయన చెప్పాడట, సార్ నాకు బైబిల్ చదవడం నాకు అంత ఇంట్రెస్ట్ రాదండి, కానీ ఎక్కువసేపు ప్రార్థన చేస్తానండి అని చెప్పాడట. ఈ దేవుడు ఇచ్చిన వరాన్ని వాడుకోవడంలో ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతుంటాను నేనని. ఆయన ఎప్పుడో 73వ సంవత్సరంలో చెప్పిన మాట ఈ రోజు కూడా నేను మర్చిపోని విషయం ఏంటంటే, ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, ఆయనకు ఒక సలహా ఇచ్చారంట, బాబు నువ్వు దేవుని పనిలో స్థిరంగా కొన్ని సంవత్సరాలు కొనసాగాలంటే నీ జీవితంలో వాక్యం చాలా ప్రాముఖ్యం. అంచేత ఒకవైపు వాక్యం చదవాలి, మరొక వైపు ప్రార్థన చేయాలి. అంచేత నువ్వు దాదాపు 6 గంటలు ప్రార్థన చేస్తున్నాను ఏదో చెప్తున్నావు, కానీ ఆ 6 గంటల ప్రార్థనకు సరిపడా 6 గంటలు నువ్వు వాక్యం చదవాలి, నేర్చుకోవాలి. అలా కాని పక్షంలో సాతాను నిన్ను మోసం చేస్తాడు, జాగ్రత్త అని చెప్పారట. ఐ కెనాట్ ఫర్గెట్ దోస్ వర్డ్స్. ఈరోజు ఇలా చెప్తే నన్ను దేవుడు వాడుకుంటుంటే అతనికి చూడలేకపోయాడు, అసూయతో మాట్లాడాడు అనేసుకుంటారు మనోళ్ళు. కానీ దైవజనుడు కనుక
చాలా అనుభవపూర్వకంగా మంచి సలహా ఇచ్చాడు ఆయన. ఈరోజు 9వ వచనాన్ని మనం చూస్తే, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండు, అంటే దేవర్ అవర్ ట్రైనర్స్. మనం ఎలా తినాలి, చేతులు ఎలా కడుక్కోవాలి, ఎలా నడవాలి. మీకు జ్ఞాపకం ఉందా? మా చిన్నప్పుడు, ఇప్పుడు అన్నీ పోతున్నాయి కానీ, మా ఇంటికి ఎవరో ఒక పెద్దలు, పెద్దలు ఎవరో తెలిసిన వారు వచ్చారు. ఆ చెప్పులు, కొత్త చెప్పులు బాగున్నాయి. వాళ్ళు లోపల మాట్లాడుతుంటే నేను ఆ చెప్పులు వేసుకొని బయట గదిలో అంటే వరండాలో తిరుగుతున్నాను. మా అమ్మగారు ఒక కన్ను ఎప్పుడు చిన్నప్పుడు కాదు పెద్దయినా మా మీద వేసి ఉంచేవారు. వాళ్ళు వెళ్ళిపోనిచ్చి మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకని? పెద్దవారి యొక్క చెప్పుల్లో నువ్వు కాళ్ళు ఎందుకు పెట్టేవని. ఏమండి, ఈ రోజుల్లో అలాంటి డిసిప్లిన్ ఇచ్చే తల్లిదండ్రులు ఎక్కడున్నారండి? అంత సూక్ష్మంగా పరిశీలించి పరీక్షించే తల్లిదండ్రులు కూడా ఎక్కడున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకేం చేశారు? కొన్నాళ్ళు శిక్షకులుగా ఉన్నారు. అందుచేత వారి యందు భయభక్తులు కూడా కలిగి ఉన్నాం మనం. అలా అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అంటాడు. ఎప్పుడైతే మనం దేవునికి ఆ విధంగా లోబడగలిగితే, దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యాన్ని నేర్పిస్తూ మన జీవితాల్ని ఒక డిసిప్లిన్లోకి, ఒక క్రమశిక్షణలోకి ఆయన నడిపిస్తాడనే సత్యాన్ని మనం గమనించామా? నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నాకు ఇష్టమైతే బైబిల్ చదువుతాను, నాకు ఇష్టం లేకపోతే ప్రార్థన చేయను, నా తిండి నాది, నా ఆలోచన నాది అనుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడో అయితే దారి తప్పు ఉండాలి, లేకపోతే అసలు సరైన దారిలోకి రాలేదన్నమాట. అసలు మనం మారు మనసే ప్రశ్నించవలసిన, అనుభవాన్ని ప్రశ్నించవలసిన అవసరం వస్తుందండి ఇక్కడ. సో ఈరోజు దేవుని ఆత్మ నేర్పించే విషయాలు మళ్ళీ ఎంతమంది మీ సంపూర్ణమైన విధేయతతో లోబడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుడు మాట్లాడే ప్రతి మాటకు మనం లోబడకపోతే మన జీవితంలో ఎలాగో మనం ఆశీర్వాదాన్ని పొందగలం అనేది ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో దేవుడు యోధా జనాంగానికి ఆయన ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ యెషయా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తాం. 30వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ అన్నాడండి. లోబడని అంటే దోస్ హు డు నాట్ వాంట్ టు బి అండర్ డిసిప్లిన్. దైవిక క్రమశిక్షణకు తమను తాము విధేయులు కావటానికి ఇష్టపడని వారికి శ్రమ అంటాడు. అంటూ అలాగ ముందుకు వచ్చేటప్పటికి ఎంత చక్కని ప్రోత్సాహకరమైన మాట చెప్తాడో ఒకసారి చూడండి ప్రియుల. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 21వ వచనం, ఇది నాకు చాలా ఇష్టమైన వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి చదవనా ఈ వచనం? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఒక క్షణం ఆగి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడి ఎన్నాళ్ళైంది? ఆయన మాట్లాడుతుంటే విని ఎన్నాళ్ళైంది? ఎన్ని మార్లు కుడివైపు కానీ ఎడమవైపు కానీ మనకి ఇష్టమైన పద్ధతిలో మన అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనకి అనుకూలంగా ఉంది కనుక, అది జరిగిపోతుంది కనుక వెళ్ళిపోతున్నాం. కానీ యాక్చువల్గా ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అన్నాడు. సంచేత ఆ శబ్దం వినే అనుభవంలో మనం ఉన్నామా? మన లోపల పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఇదే నడవవలసిన త్రోవ అని మనతో చెప్పడం అనేది, అది మనం వినగలిగితే ఎంత గొప్ప భాగ్యం అండి. అలా కాని పక్షంలో నాకు ఇష్టమైతే ఒకవైపు, లేకపోతే మరొక వైపు, ఇంకా అంతే నా సొంత నిర్ణయాలతో నేను ముందుకు వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. సో దానివల్ల దేవుడు మనకు నేర్పించగోరే ఆ దీవెనకరమైన అనుభవాలు మనలో నుంచి దూరం అయిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకే మళ్ళీ మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోకి వస్తే
ఆయన తన వాక్యమును నేర్పిస్తూ దేవుని యొక్క పరిశుద్ధతకు అనుకూలంగా మనం జీవించే అనుభవంలోనికి మనల్ని నడిపించడానికి ఆశపడుతున్నాడు. ఏమండి చూడండి, ఆ మాట మళ్ళీ చదువుతున్నాను. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ ఏమంటాడు చూడండి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు, లేక క్రమశిక్షణలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని ఎన్ని పాటలు పడుతున్నారండి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి విశ్వాసులు. చివరకు గత వారం చెప్పుకున్నట్టు ఆఖరకు మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే, ఇట్టి మరణంనకు లోనైన నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంనకు లోనైన శరీరం నుండి నన్ను ఎవడు తప్పించుననే ఆలోచనలోకి వచ్చేస్తున్నాం. కానీ మీకు ఒక వచనాన్ని చూపిస్తాను సువార్తలో భాగంగా. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. అయినను, రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అన్నారు. దాని అంతము నిత్య జీవం. మనం ఎంతసేపు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత పరలోకం, మోక్షం, నిత్య జీవం అనే ఆలోచనలో ఉండిపోతున్నాం. అది అవసరం, అది మనం నిరీక్షణ అది. కానీ ఈ మధ్యలో సాతాను వచ్చి నువ్వు మన అపవిత్ర జీవితాన్ని చూపిస్తూ, మన వైఫల్యాలు మనకు చూపిస్తూ, ఏమండి మన వెనకబడిపోయిన స్థితిని మనకు చూపిస్తూ మనల్ని నిరుత్సాహపరుస్తుంటే, సరి అయిన వాక్య పరిజ్ఞానం లేని కారణంగా పరిశుద్ధత నాలో లేదు, తొలగిపోయిన ఆలోచనతో దాన్ని వెతుకుతూ దాని కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ పరిశుద్ధత అనేది దేవుడు అనుగ్రహించే ఒక ఫలమని, దాని అంతము నిత్యజీవమని, అది కేవలం దేవునికి దాసులమై పాపము నుండి విమోచించబడిన కారణంగా దేవుడు మనకిచ్చే బహుమానమని గ్రహించగలిగామా? సో అంచేత దేవుని వాక్యం ఆ రీతిగా దేవుని పరిశుద్ధతను గూర్చిన జ్ఞానాన్ని మనకు నేర్పిస్తూ, ఆ పరిశుద్ధతను మనకు ఈవిగా అనుగ్రహించడానికి క్రమశిక్షణ అనే ఒక సాధనాన్ని వాడుకుంటున్నాడు అనేది మనం గుర్తించగలగాలి. చివరిగా ప్రియులారా, ఈ పరిశుద్ధత అనేది మనలో ఎలాంటి ఆలోచనలు లేక ఎలాంటి పరిస్థితిలోకి మనం నడిపిస్తుందో 4వ విషయం ఏంటంటే 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చును. ఇంగ్లీష్లో దాన్ని చెప్పాలంటే, ఇట్ ప్రొడ్యూసెస్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవునికి అనుకూలమైన నీతి అనే ఫలాన్ని ఫలించే అనుభవంలోనికి ఈ క్రమశిక్షణ నడిపిస్తుందనే విషయం చాలా గొప్ప సువార్త ప్రియులారా. సో ప్రస్తుతం ఈ డిసిప్లిన్ అనగానే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను చెప్పాను కదా, మా ట్రైనింగ్ స్కూల్ సంగతి చాలా కష్టం. కానీ ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు చెప్పనక్కర్ లేకుండానే సాయంకాలం అయ్యేటప్పటికో లేకపోతే ఉదయాన్నే అనుకూలంగా ఉన్నప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా దూరం వెళ్ళాలని ప్రేరేపణ వచ్చేస్తుంది, వెళ్ళిపోతున్నాం. అది అభ్యాసంలో వచ్చిన విషయం. అది కేవలం నేను చెప్పేది కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి కాదు. క్రైస్తవ డిసిప్లిన్ ఎంత గొప్పది. ఆ డిసిప్లిన్లో మనం జీవించగలిగితే ఎంత ఆశీర్వాదం. చాలా సంవత్సరాల క్రిందట ఒక దైవజనుడు ఆయన పరిచర్యకు వైజాగ్ వస్తే, ఆయన పేరు సి శామ్యుల్స్ గారు. ఆయన భార్యను మా ఇంటికి భోజనానికి పిలిచాం. సరే, వారికి భోజనం సిద్ధపరిచాం. అప్పటికి నేను యవనస్తుని, పెళ్లి కాలేదు, బ్యాచులర్ని. సో అమ్మగారు కొంచెం సిక్ అయి ఉన్నారు. ఆమె సలహాలతో నేనే వంట చేశాను, పెట్టాను. చాలా ఆప్యాయంగా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒక మాట చెప్పాలంటే మీరు ఆశ్చర్యపోతారు. రాత్రి అంటే సాయంకాలం 6 గంటల నుంచి 9:30 దాకా ఒక ప్రేయర్ మీటింగ్ చేసామండి కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో. అది బుధవారం అనమాట. దాన్ని ఏం చేసేవాళ్ళం అంటే మళ్ళీ నైట్ 10 నుంచి మార్నింగ్ 5 దాకా కంటిన్యూ చేసేవాళ్ళం ఆ ప్రార్థన. ఆ దైవజనుడిని మా మధ్యకి రమ్మంటే వచ్చారు, వాక్యం చెప్పారు. 10 గంటల నుంచి మళ్ళీ ప్రార్థన మొదలైంది. దాదాపు ఒక 30 మంది యవనస్తులు ఉన్నాం, 40 మంది. ఆయన మఠం వేసుకొని కూర్చొని అటు వాక్యం చెప్తూ, ఇటువైపు ఎవరెవరు అడుగుతున్న ప్రశ్నలకు వాక్యంలో నుంచి జవాబులు చెప్తూ, కరెక్ట్గా ఉదయం 4:30 అయ్యేటప్పటికి నా ప్రార్థన సమయం ఇది, అంచేత నేను వెళ్ళిపోతున్నానని చెప్పి
బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళకముందు ఓ మాట చెప్పాడు, నేను చాలా జాగ్రత్తగా మిమ్మల్ని అందరినీ కనిపెట్టాను, మీరు చాలా ఆసక్తిగానే ఉన్నారు, కానీ కొంతమంది వెళ్ళి అక్కడ చర్చిలో ఆమూలను ఒకడు అలా చేరబడి పడుకున్నారు. కొంతమంది కాలు ఇటు తిప్పారు, పెడమటం వేశారు, ఎడమటం వేశారు. కొంతమంది లేచి నడుస్తున్నారు, నిలబడుతున్నారు. నన్ను చూసారా? రాత్రి 10 గంటల నుంచి ఇప్పుడు తెల్లవారి 4:30 వరకు నేను ఎలా కూర్చున్నాను అక్కడే కూర్చున్నాను, మీరు గమనించారా అన్నాడండి. అది చెప్పే వరకు మాకు విషయం అర్థం కాలేదు. ఇందాక చెప్తున్న విషయం ఏంటంటే, మా ఇంటికి భోజనానికి పిలిచాం కదా, ఆ భోజనంకి వచ్చిన తర్వాత మరి మంచి దైవజనుడు కదా అని ఆయనకి చక్కని భోజనం తయారు చేసాం. ఆయన ఒక 2 ముద్దలు అన్నం ఉంచుకొని ప్లేట్లో మిగిలినంతా తీసేసాడు. ఒక్క చికెన్ పీస్ పెట్టుకున్నాడు, అంతే. దాంతో తినేసి లేచిపోయాడు. అప్పటి నుంచి భోజనం విషయంలో ఒక దైవజనుగా, దేవుని బిడ్డగా ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి అనేది నేను నేర్చుకోగలిగానండి. ఇలా చాలామంది దైవజనులు నా జీవితంలో చాలా ప్రభావాన్ని చూపించారు, వారి జీవితం బట్టి, వారి యొక్క డిసిప్లిన్ లైఫ్ బట్టి. సో అంచేత దేవుని వాక్యానికి లోబడదాం. ఎంత వయసు వచ్చినా సరే ఆ క్రమశిక్షణకు మనల్ని మనం అప్పగించుకుంటే 4 విషయాలు చెప్పుకున్నాం మనం. మొట్టమొదటిది, అది దేవునితో ఖచ్చితమైన సంబంధం కలిగి ఉండడానికి ఒక రుజువు ఈ క్రమశిక్షణ అనేది. రెండవది, అది దేవుని వాక్యానికి మనల్ని విధేయులుగా చేస్తుంది. మూడవది, దేవుని వాక్యాన్ని మనకు నేర్పిస్తూ దేవుని పరిశుద్ధతలో మనం పాలు పంపులు పొందడానికి మనల్ని సిద్ధపరుస్తుంది. చివరిగా, అది మనలో నీతి ఫలాన్ని, చూడండి మాట చదువుతాను మళ్ళా, ఏమన్నాడంటే 11వ వచనంలో, అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చిందన్నాడు. సో అంచేత అటువంటి నీతి అనే ఫలాన్ని ఫలించువారుగా ఆయన సన్నిధిలో మనం నిలవబడడానికి, ఆయన సాక్షులుగా జీవించడానికి ఇవి హెచ్చరికలుగా తీసుకుందాం. దేవుడు ఈ మాటలన్నింటినీ దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, హెబ్రీ పత్రికలో నుంచి క్రమశిక్షణ విషయంలో మీ బిడ్డలంగా మేము ఎలా జీవించాలో, దానివల్ల మాకు వచ్చే ఆశీర్వాదం ఏంటో, మీ చేతిలో ఎలా మేము ఉపయోగకరంగా వాడబడగలమో మీరు నేర్పించినందుకు వందనాలు. వయసుతో సంబంధం లేకుండా, ఆరోగ్యంతో సంబంధం లేకుండా, పరిస్థితులతో సంబంధం లేకుండా మీ బిడ్డలంగా మేము క్రమశిక్షణకు లోబడుతూ అన్ని సమయాల్లో కుడి ఎడమలకు తొలగుతున్నప్పుడు ఇదే మేము నడవలసిన మార్గం అని మీరు వినిపించే స్వరాన్ని వినగలిగే క్రమశిక్షణ మాకు దయచేయండి. ఆ రీతిగా పరిశుద్ధతలో మేము పాలుపంపులు పొందుతూ నీతి ఫలాన్ని మేము ఫలిస్తూ మీకు మహిమ తేవడానికి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన వాక్య వెలుగులో మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్.